బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతుంది. సో ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ అంటే లోక్సభ స్థానాల వారీగా ఇవాళ సమావేశాలను కూడా మొదలుపెట్టింది. మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర. సో నరసింహరావు, ఇప్పటికే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కనీసం ఈ లోక్సభ ఎన్నికల్లోనే సరే పోయినటువంటి పరువును దక్కించుకోవాలనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో లోక్సభ ఎన్నికల మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక కావచ్చు, ఈసారి ఎన్నికల స్ట్రాటజీ కావచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అంటే జాతీయ పార్టీల మధ్య జరిగేటువంటి ఎన్నికలు. సో కేసీఆర్ సారు కారు సర్కార్ అని చెప్పేసి అన్నారు, పోయింది. సో సారు కారు 16 సీట్లు అన్నారు. సో గడిచిన ఎన్నికల్లో కూడా 13 సీట్ల నుంచి కేవలం 9 సీట్లకు పరిమితమయ్యారు. సో ఈసారి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి మహారాష్ట్రలో కూడా పోటీ చేస్తామని చెప్పారు. కనీసం మహారాష్ట్రలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం కానీ అభ్యర్థులు కానీ సో ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలు కానీ ఇప్పుడు ఏం లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ మీదనే బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతుంది? సో ఆ పార్టీకి సంబంధించి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరు? మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికైతే ఇంకా లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూలు రాలేదు. ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో కానీ లేదనంటే మార్చి ఫస్ట్ వీక్లో కానీ ఈ షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్టీలన్నీ కూడా అంచనా వేస్తున్నాయి, భావిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే అంచనా వేస్తూ ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో, అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఫలితాల ఎఫెక్ట్ లోక్సభ ఎన్నికల మీద ఉండకూడదు. ఈ ఎన్నికలు మీరు చెప్పినట్లుగా ఈ జాతీయ పార్టీల మధ్యన ఫైట్గా మారేటువంటి ప్రమాదం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ తెలంగాణకు శ్రీరామ రక్షతే బీఆర్ఎస్ పార్టీ. సో ఈ నినాదంతో ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ ఎన్నికల ఓటమి ప్రభావం కావచ్చు, లేదంటే ఈ ఫైటు లోక్సభ ఎన్నికల ఫైటు రెండు జాతీయ పార్టీల మధ్యన మారకుండా చూడాలి. అందుకోసము వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటి నుంచే పార్టీ నాయకత్వాన్ని, పార్టీ శ్రేణుల్ని అలర్ట్ చేసేటువంటి పనిలో పడింది. అందుకోసం ఎన్నికలకు ప్రిపేర్ చేసి సన్నద్ధం చేసి క్షేత్రస్థాయిలోకి దింపేటువంటి పనిని ఇప్పటికే మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలకి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సన్నాహక సమావేశాలకు కేటీఆర్కి సపోర్టెడ్గా ఒక కమిటీని కూడా నియమించారు. ఆ కమిటీలో ఈ నిర్వహించడం కోసము హరీష్ రావు ఉన్నారు, కడియం శ్రీవారు ఉన్నారు, మధుసూదనాచారి ఉన్నారు, కేకే ఉన్నారు. ఈ విధంగా కొంతమంది ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఈ విధంగా కీలకమైనటువంటి నేతలకి ఈ కమిటీలో భాగస్వామ్యం కల్పించారు. వీరంతా కలిసి ఈ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సన్నాహక సమావేశాలకి ఒక్కో పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఈ విధంగా మొత్తంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 70 నుంచి 75 మంది చొప్పున ఒక పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం 500 మంది ముఖ్య నేతలందరినీ కూడా ఈ సమావేశాలకి ఆహ్వానిస్తా ఉన్నారు. చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి